సెజ్వాన్ క్యూకంబర్ సాలడ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యూకంబర్ అంటే కీరా, ఉల్లికాడలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, పంచదార, తెల్ల నువ్వులు, సెజ్వాన్ సాస్, సోయా సాస్. ఎక్కువ వరకు నార్త్ కొరియన్స్ ఎక్కువ ఫర్మెంటెడ్ ఫుడ్, హెవీ యూస్ ఆఫ్ ఫర్మెంటెడ్ ఫుడ్ వాడుతూ ఉంటారు వాళ్ళు. అంటే పికిల్స్ అంటాం కదా మనం, ఇలాంటివి వాడతారు. ఈ సోయా సాస్ ముఖ్యంగా, ఇది కూడా అంతే ఫర్మెంట్ చేసుకున్న సాసే కాబట్టి అది. అలాగే సెజ్వాన్ కిమ్చి వాళ్ళు డైలీ అసలు స్టేపుల్ లాగా వాడేస్తూ ఉంటారు అనమాట, దాన్నే తింటూ ఉంటారు ఎక్కువగా. ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువగా అక్కడ ఉన్న సోర్సెస్ తోటి సేవ్ చేసుకొని మరుసటి రోజు కూడా తినడానికి వీలుగా ఉండే ఫుడ్ అనమాట. ఫర్మెంటెడ్ ఫుడ్లో అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ డే కూడా తినగలుగుతారు. అంటే పాచిపోద్ది, పడేయాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి కాబట్టి సర్వైవల్లో అలాంటి వాటిని ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. షుగర్, ఆయిల్ ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా తక్కువగా కన్జ్యూమ్ చేస్తారు నార్త్ కొరియన్స్. అంటే మనకున్న సోర్సెస్ ప్రకారం, నార్త్ కొరియాకి ఎవరు వెళ్ళి చూసి వచ్చింది లేదు కాబట్టి ఉన్న సోర్సెస్ ప్రకారం తెలిసేదనమాట అది. ఇన్ఫ్లుయెన్స్ కింద చూసుకున్నట్లయితే ఏ స్టైల్లో ఉంటుంది అంటే సౌత్ కొరియా తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ సౌత్ కొరియన్ డిషెస్ వాళ్ళ స్టైల్ ఆఫ్ డూయింగే ఉంటుంది, కాకపోతే లెస్ లగ్జూరియస్ అన్నమాట. ఓకేనా, చాపింగ్ మొదలు పెట్టేద్దాం. చాపింగ్ తర్వాత మిక్సింగ్ చేసుకుంటే సాలడ్ వచ్చేస్తుంది. ఫస్ట్ గార్లిక్ చాపింగ్. చాప్డ్ గార్లిక్ని ఒక బౌల్లో తీసేసుకుంటాం. ఆనియన్, సాలడ్ స్లైస్ అంటాం తెలుసు కదా, సాలడ్ స్లైస్ చేసుకుందాం. ఉల్లిపాయని ఇలా చేస్తే స్లైస్, ఇలా చేస్తే సాలడ్ స్లైస్ అడ్డంగా. అగైన్ ఎస్ ద గ్రైన్ అంటారు దీన్ని. కొంచెం అట్లా విడిపించేసుకుంటా, నీట్గా మిక్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కీరా, ఇవి ఫోర్క్తో కాకుండా స్పూన్తో తినే విధంగా రెడీ చేసుకుంటున్నాం మనము. ఎందుకంటే ఆల్రెడీ ఉల్లికాడలు ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేస్తాం కాబట్టి స్పూన్తోనే తినేస్తాం, ఫోర్క్ లాగా కాకుండా. అందుకని దీన్ని ఈ విధంగా క్వార్టర్ రౌండ్స్ తీసుకుంటున్నాను, లేదు హాఫ్ రౌండ్స్ చేసినా సరిపోతుంది, కానీ అప్పుడు స్పూన్కి కొంచెం కష్టం అవుతుంది. ఫుల్గా పెట్టేస్తే యూ కెన్ యూస్ ఫోర్క్. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా చాప్ చేసేసుకుందాం. ఇది ఇలాగే ఉంచుకుందాం, దాంట్లో మళ్ళీ బౌల్లో పట్టదు కదా, అందుకని. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాపింగ్, జస్ట్ ఒక 5-10 mm సైజులో ఈ విధంగా కట్ చేసుకుందాం. లైక్ ఒక పావు అంగుళము, అరంగుళము సైజులో.
మిక్సింగ్ బౌల్ తీసుకుందాము, మంచి డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. ఇందులోకి మిక్సింగ్ బౌల్లో కొద్దిగా ఆయిల్, దీంట్లో సెజ్వాన్ సాస్ వేసుకుందాం. పంచదార వేసాను, వెల్లుల్లిపాయలు వేసాను, చాప్డ్ గార్లిక్. ఇంకేం వేద్దాం? కొద్దిగా ఉప్పు, కొంచెమే. సెజ్వాన్ సాస్లో ఆల్రెడీ ఉంటుంది, సోయా సాస్లో కూడా ఉంటుంది కాబట్టి కొంచెమే ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం. ఎక్కువసేపు తిప్పుతున్నానని ఎక్కువ వేస్తాను అనుకోకండి, ఈ మిల్లో కొంచెం తక్కువగానే పడుతుంది, అందుకని ఎక్కువసేపు తిప్పాల్సి వస్తుంది. కొంచెం సోయా, చాలా తక్కువ మోతాదులోనే ఇది కూడా. మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఉల్లికాడలు, ఉల్లిపాయలు, అలాగే కీరా. చక్కగా ఆ డ్రెస్సింగ్ వెజిటబుల్స్ అన్నింటికి, అంటే కీరా ముక్కలకి, ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, పట్టేసింది. కలపడం కూడా అయిపోయింది, సాలడ్ రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.